పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకునేద్దాం. ఇక రూప, రాజు అలాగే విరూపాక్షి, శ్వేత నలుగురు కలిసి ప్రతాప్ ఉన్న క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే. అక్కడ నానా రచ్చ చేస్తూ ఉంటే పోలీసులు వచ్చి కూడా శ్వేతకి నచ్చ చెప్తూ ఉంటారు. సీఎం బయటికి రావాల్సిందే అని చెప్పేసి గట్టిగా శ్వేత అరవడంతో ఇక ప్రతాప్ లోపల నుంచి బయటకు వచ్చి ఏంటి గోల అని అంటూ బయటున్న రూప, రాజు, విరూపాక్షి శ్వేతను చూసి షాక్ అయిపోతాడు. వెంటనే ఇక శ్వేత ఇలా అంటూ ఉంటుంది, ఏంటి సీఎం గారు ఇలా ఎలా చేస్తారు, అక్రమంగా మాకు అన్యాయం చేయాలని చూస్తారా అనగానే మీరు స్పెల్లింగ్ మిస్టేక్ విన్నట్టున్నారు. అక్రమంగా కాదు, అక్రమంగా కట్టిన కట్టడాల గురించి మేము ఈ పనులు ప్రారంభించాం. మీరు ఒక్కళ్ళే కాదు, నాకు ఎంతో కోట్ల మంది జనాలకు, లక్షల మంది జనాలకు, వేల మంది జనాలకు నేను ఎంతో న్యాయం చేయాలి. అలాంటిది మీ ఒక్కరి గురించి ఆలోచిస్తే ఎలా అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే అయినా ఆర్ఆర్ కంపెనీ బఫర్ జోన్ లో ఉందని ఎవరు చెప్పారు, అది అక్రమంగా కట్టిన కట్టుబడి అని ఎవరు చెప్పారు మీకు అని చెప్పేసి ఈ విధంగా అంటూ విరూపాక్షి ప్రతాప్ తో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి సూర్య, నా మీద నీకు ఏమైనా కక్ష ఉంటే నా మీద తీర్చుకోవాలి, కానీ పిల్లల భవిష్యత్తుల మీద నువ్వు అలా నీళ్లు చల్లడం ఎంతవరకు కరెక్ట్ అని అంటూ ఉంటే మీరు ఏం మాట్లాడుతున్నారు అనగానే వెంటనే పక్కనే ఉన్న లాయర్ ని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది విరూపాక్షి. మీరు చెప్పండి, అది ఎలా కట్టుబడి, అక్రమంగా కట్టిన కట్టుబడి అంటారు అనగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు అక్కడ ఉన్న అతను. అది 20% మాత్రమే బఫర్ జోన్ లో ఉంది, మిగతా 80% కూడా పట్టా భూముల మీద ఉంది అనగానే విన్నావు కదా సూర్య అనగానే నువ్వు కూడా విన్నావు కదా, 20% మాత్రమే బఫర్ జోన్ లో ఉంది అంటే మిగతా 80% పట్టు భూమి మీద, పట్టా భూమి మీద ఉన్నా కూడా 20% బఫర్ జోన్ లో ఉంది కాబట్టి కూల్చివేశాం అనగానే 20% ఉంటే 20% బిల్డింగ్ మాత్రమే కూల్చాలి, కానీ అలా బిల్డింగ్ మొత్తాన్ని కూల్చేస్తారా అని ఈ విధంగా అంటూ విరూపాక్షి ప్రతాప్ ని నిలదీస్తుంది. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది శ్వేత అలాగే రూప, ఏంటి నాన్న మీరు చేసింది కరెక్టా కాదని పక్కన పెడితే రాజు ఎంతో కష్టపడి దానిని నిలబెట్టాడు నాన్న. మనకి ఒకప్పుడు తినడానికి తిండి లేనప్పుడు కూడా మనకు ఎంతో ఆసరాగా మన పొట్టలు నింపింది ఆ కంపెనీనే నాన్న అని చెప్పి రూప అంటూ ఉంటుంది. వెంటనే రాజు అలా సైలెంట్ గా ఉండేసరికి ఇలా అంటూ ఉంటాడు ప్రతాప్, ఏంట్రా నువ్వు మాత్రమే సైలెంట్ గా ఉన్నావు, నువ్వు కూడా ఏదో ఒకటి అడుగు అనగానే పెద్దయ్య మీరు చేసింది తప్పు అని నేను అనట్లేదు, కానీ అది 20% బఫర్ జోన్ లో ఉందన్న ఇన్ఫర్మేషన్ నాకు వచ్చినట్లయితే అది అక్రమంగా కట్టుబడి కట్టించింది అని మీరు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నేనే దానిని కూల్చివేసేవాడిని, కానీ దాని మీద ఎంతో మంది ఆధారపడి ఉన్నారు పెద్దయ్య అని చెప్పి అనగానే శ్వేత ఇలా అంటూ ఉంటుంది, మీ పనులు మీకు సంబంధించినవి మీ పర్సనల్ గా ఎలాగైనా చూసుకోవాలి, అంతేకాని ఇప్పుడు మీరు మాట్లాడిన దానిని బట్టి చూస్తుంటే కావాలని చేస్తున్నట్లుంది, అందులో నాకు కూడా పార్ట్నర్షిప్ ఉంది, మీరు నాకు కూడా అన్యాయం చేశారు, నాకు కూడా న్యాయం కావాలి అని చెప్పి శ్వేత అంటూ ఉంటుంది. వెంటనే అవునా అని చెప్పేసి రూప అనగానే ఎన్నిసార్లు చెప్పినా నీకు వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పినా అర్థం కావట్లేదా, ఇక నుంచి నేను ఏ తప్పు చేయను, అక్రమంగా కట్టబడుల గురించి కానీ నేను ప్రతిదీ కూడా దగ్గరుండి చర్చించి మరి నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటన్నిటి కూడా కూల్చేయాలని ఆదేశాలు పాస్ చేస్తాను అని చెప్పి వెంటనే ఈ విధంగా సూర్యప్రతాప్ రూపని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే రాజు అలాగే విరూపాక్షి షాక్ అయిపోతారు. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది విరూపాక్షి, అయినా నువ్వు మాత్రం ఎలా కూల్చేస్తావు రాజు అనగానే శ్వేత కూడా అయినా అది కూల్చేస్తానని చెప్తున్నావు, అది లేకపోతే నీకు ఆధారం ఏంటి, రేపటి నుంచి ఎలా బ్రతుకుతావు అనగానే బ్రతకడం గురించి అది నాకు పర్సనల్ గా సంబంధించిన విషయం, నేను చూసుకోగలను, అనవసరంగా నువ్వు నా పర్సనల్ విషయంలో జోక్యం చేసుకోవద్దు శ్వేత అని చెప్పేసి ఈ విధంగా రాజు శ్వేతని గట్టిగా అరవడంతో దీపక్ హారతిని తీసుకుని వెళ్ళిపోతాడు. రాజు అలాగే విరూపాక్షితో మందారం ఇలా అంటూ ఉంటుంది, ఏంటి రాజన్న నేను కూడా ఇప్పుడే న్యూస్ లో చూశాను, ఇదంతా ఎలా జరిగింది, అయినా అమ్మాయి గారు ఎక్కడ అనగానే పెద్దయ్య గారు అమ్మాయి గారిని లాక్కొని వెళ్ళిపోయారు మందారం అనగానే అవునా సరే అన్నయ్య నేను కూడా వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. వెంటనే విరూపాక్షి కూడా నువ్వు కూడా వెళ్ళు రాజు, మీ అమ్మకు తెలిస్తే గోల చేస్తుంది
వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ రాఘవ దగ్గర ఉంటాను అనగానే రాజు కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక మందారం కూడా వెళ్ళిపోతుంది కదా. ఇక హాస్పిటల్లో గ్లాస్ లో నుంచి చూస్తూ రాఘవ వైపు, రాఘవ నువ్వు లేచి నిజం చెప్పాలి, నువ్వు నిజం చెప్పడం మీద 3 ప్రాణాలు అలాగే 3 కుటుంబాలు ఆధారపడినట్లుగా 3 జీవితాలు ఆధారపడి ఉన్నాయి రాఘవ అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. వెంటనే ఇక ఏది ఏమైనా సరే నువ్వు త్వరగా లేచి నిజాన్ని బయట పెడితే తప్ప సూర్య నన్ను అర్థం చేసుకోడు అని చెప్పి ఈ విధంగా తన మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది విరూపాక్షి. ఇక రాజు ఇంటికి వెళ్లే ముందు ఇక వెంటనే ముత్యాలు అలాగే అప్పలనాయుడు అందరూ కూడా న్యూస్ చూస్తూ రాజు అలాగే విరూపాక్షమ్మ గారు అందరూ కూడా పెద్దయ్య గారి దగ్గరికి వెళ్ళారమ్మా అని చెప్పి అనుకుంటూ ఉండగా వెంటనే ఇక మొత్తం కూడా జరిగిందంతా కూడా ఆఫీస్ క్యాంపస్ ముందు అంతా చూస్తూ ఉంటారు. చూసావయ్యా ఏం జరుగుతుందో, నీకు కొంచెమైనా ఇక పెద్దయ్య అంటున్నావు కదా, నీ కొడుకు కూడా ఎంత ప్రేమ ఉంది, ఏం జరుగుతుందో చూసావా అని అంటూ ఉంటే, ఏమోనే నాకేమీ అర్థం కావట్లేదు, రాజు వస్తే అర్థం అవుతుంది అనగానే అప్పుడే రాజు ఇంటికి వస్తాడు. ఏంటయ్యా రాజు, నువ్వు చిన్న పిల్లవాడే కాబట్టి పెద్దయ్య గారి ఇక రాజుకి సంబంధించిన విషయాలు నీకేమీ అర్థం కావట్లేదు, ఆయన సూటుపోటే మాటలు, కావాలని ఇదంతా చేయటం, ఇదంతా నీకు అర్థం కావట్లేదు, కావాలనే ఇదంతా చేస్తున్నారు, ఇవాళ ఉన్న ఇల్లైనా రేపు కూల్చేస్తారయ్యా, మనం అంతకంటే గొప్ప స్థాయికి ఎదగాలి, అంతకంటే ముందు నువ్వు శ్వేత మెడలో తాళి కట్టాలి అని చెప్పగానే, ఏంటమ్మా ఎన్నిసార్లు చెప్పినా శ్వేత అంటూ ప్రాణాలు తీస్తావనగానే, చూసావయ్యా రాజు ఎలా మాట్లాడుతున్నాడో అని చెప్పి ముత్యాలు అంటూ ఉంటే, ఏం మాట్లాడాడే, తప్పుగా ఏం మాట్లాడాడు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే, వెంటనే నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అనగానే, నేను కూడా నీ కొడుకునే కదా, నాకు నీకంటే ఎక్కువ పౌరుషమే ఉంది, నేను కూడా ప్రాణాలు తీసుకుంటాను అనగానే, నా కంఠంలో ప్రాణం ఉండగా రూపని ఇంటి కోడలుగా అడుగు పెట్టనివ్వను అని చెప్పి ముత్యాలు అంటూ ఉంటే, నా కంఠంలో కూడా ప్రాణం ఉండగా నేను ఆ అమ్మాయి గారిని తప్ప మరెవరిని భారీగా ఇక ఊహించుకోలేనని చెప్పి రాజు అంటూ ఉంటాడు. మరి కోపంగా ముత్యాలు లోపలికి వెళ్ళిపోతుంది. మరి నిజంగా రాజు రూపని విడదీసి శ్వేతకి అలాగే రాజుకి ముత్యాలు నిజంగా పెళ్లి జరిపించబోతుందా? మరి అక్రమంగా కట్టడాన్ని కూల్చివేస్తే వెనక రూప ఆలోచనలో పడిపోతుంది.